బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొత్తం కంచె వేసే కార్యక్రమం సీరియస్‌గా చేపడుతోంది ప్రభుత్వం. ఇంకో పక్కన బీఎస్ఎఫ్‌ని భారీ ఎత్తున మోహరించారు. అట్లాగే బంగ్లాదేశీలు ఎక్కువగా ఎంటర్ అయ్యి దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వడానికి కారణమైనటువంటి బెంగాల్ దగ్గర బీఎస్ఎఫ్‌కి పూర్తి అధికారాలు ఇచ్చి కంట్రోల్ చేస్తున్నారు. అట్లాగే భారతదేశంలో ఎక్కడెక్కడైతే బంగ్లాదేశీలు ఉన్నారో వాళ్ళని ఎతికి పట్టుకుని డిపోర్ట్ చేసి వాళ్ళ దేశానికి తిప్పి పంపుతున్నారు. దీనికి తోడు కొత్తగా వీసాలు ఇవ్వడం ఆపేశారు. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక్కటైనాయి. పాకిస్తాన్ నుంచి నేరుగా భారత్‌లోకి రావడం అసాధ్యం కాబట్టి త్రూ బంగ్లాదేశ్ ద్వారా అడుగులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని ఇప్పుడు నియంత్రించడం, నిరోధించడం, భవిష్యత్తులో కూడా ప్రమాదకరమైనటువంటి శక్తులకి భారత్ ఆవాసం కాకుండా ఉంచడం అన్నటువంటి అడుగులు చకచకా వేస్తున్నారు. అందుకని అక్కడ రాయబార కార్యాలయం మూసివేయడం కూడా జరిగింది. అట్లాగే వీసాలు ఎవరికి పడితే వాళ్ళకి ఎట్టా పడితే అట్లా కాకుండా ఏ మెడికల్ వీసా లాంటి వాటికి తప్పించి ఎలవ్ చేయలేదు. దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే ఏకంగా రాయబార కార్యాలయం రెండింటిని మూసేసింది. ఓవరాల్‌గా మోడీ సర్కార్ అడుగు అన్నటువంటిది పరుగే తప్ప ఎక్కడ ఆగేది లేదని తేల్చి చెప్తోంది.